బాగుందండి సినిమా. హైందవ తత్వము, మన హిందుత్వం గురించి చాలా బాగా గొప్పగా చెప్పాడు. మనము మన సమస్యల్లో ఉంటే మనకు సొల్యూషన్ ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు. భగవద్గీతలో ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. మన హైందవ ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మనల్ని కాపాడితే ధర్మం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అని అద్భుతంగా మెసేజ్ ఇచ్చిన సినిమా అండి. ఇట్స్ చాలా గుడ్ మూవీ అండి. ఈ జనరేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్గా చూపించాల్సిన సినిమా. మన ధర్మము, మన యొక్క గొప్పదనము, మనం ఇతర దేశాలతో మనం ఎందులో ముందున్నాం అనేది చెప్పగలిగాడు. ఈజ్ ఏ డేర్ డైరెక్టర్, వెరీ రియల్లీ గ్రేట్ డైరెక్టర్. ఇటువంటి సినిమా అందించడము పబ్లిక్కి చాలా అడ్వాంటేజ్. ఇట్స్ ఎ గిఫ్ట్ అండి. చెప్పండి, ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా. జై బాలయ్య, జై జై బాలయ్య. గ్రాఫిక్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో ఆంజనేయ ఫైట్ ఉంటుంది కదా, ఫైట్ సీన్, ఆంజనేయ ఫైట్ సీన్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. సెంటిమెంట్ సీన్స్ కూడా బాగున్నాయి. మాస్ సాంగ్ ఒకే ఒక సాంగ్ ఉంది, చాలా బాగుంది. బోయపాటి కూడా అక్కడ 1 కన్నా 2 బాగా తీశాడు. 3 గురించి చెప్పారా? 3 ఉంటుందని. 3 గురించి ఏం రాలేదు, క్లైమాక్స్లో రాలా. ఏంటి అఖండ 1కి అఖండ 2కి ఏంటి స్పెషాలిటీ ఏంటి? అఖండ 2లో ఎక్కువ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది డైలాగ్స్. 1 బాగుంది, ఇది బాగుంది, ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది. పొలిటికల్ సెటైర్స్ కూడా ఏవో పెట్టారంట కదా, బాగా వర్కౌట్ అయినాయి. బాగానే ఉన్నాయి. యూత్కి ఎక్కుతుంది అంటారా? ఫ్యామిలీ పిక్చర్. ఎంత ఇస్తారు రేటింగ్ మూవీకి? 5 out of 5. జై బాలయ్య, జై జై బాలయ్య. రాజు, భగవంత్ కేసరి. ఇప్పుడు